హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో బటర్ నెయ్యి ఎలా చేసుకోవాలి, ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను చూడండి. మనం డైలీ అయితే పాలు తెచ్చుకుంటాం కదా, పాలు కాయించుకుంటాం కదా, ఆ పాల మీద అయితే మీగడ పడుతుంది. ఆ మీగడ అయితే నేను డైలీ కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను. ఇలా కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నదంతా నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ ఉంది కదా, మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న దాంట్లోకి అయితే నార్మల్ వాటర్ అయితే వేయకండి. నార్మల్ వాటర్ వేస్తే వెన్న అనేది త్వరగా రాదు. అందుకని నేనైతే కూలింగ్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా కొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసుకుని మూత పెట్టేసుకుని మిక్సీ అయితే పెట్టేసుకోండి. ఆగుతూ ఆగుతూ మిక్సీ అయితే పెట్టండి, లేకపోతే మీదకి చిమ్ముతుంది. ఇలా 2 నిమిషాలు బాగా మిక్సీ పడితే అప్పుడు వెన్న అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది. కూలింగ్ వాటర్ వేస్తాం కాబట్టి చూడండి ఎంత చక్కగా అయితే వెన్న అనేది వచ్చేసిందో. నేనైతే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. వాటర్ అందులో ఉన్న వాటర్ అయితే వేయకండి. నేనైతే వెన్న అనేది ఓన్లీ సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా వచ్చిన మొత్తం వెన్న అయితే శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడగడం వల్ల ఏంటంటే త్వరగా పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, స్మెల్ అనేది కూడా రాదు. అందుకని శుభ్రంగా 2 సార్లు అయితే శుభ్రంగా కడగండి. నేనైతే 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను చూడండి. ఇలా కడగడం ద్వారా మనకి పాడవకుండా ఉంటుంది కాబట్టి నేనైతే శుభ్రంగా అయితే కడుగుతున్నాను. ఈ వచ్చిన దాన్ని అయితే నేను రెండు విధాలుగా చేస్తాను. నేనైతే ముందు భాగాన్ని తీసుకుని నెయ్యి అయితే చేస్తున్నాను. నెయ్యి చేయడానికైనా ఒక గిన్నెలోకి అయితే సగం వెన్నంతా తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బటర్ తీసుకున్న గిన్నె అయితే పెట్టేసి బటర్ అంతా బాగా కరగాలి. ఈ వెన్నంతా బాగా కరిగాక బాగా కరిగించుకోండి. సిమ్లో పెట్టే చేయించుకోండి. ఇలాగా సిమ్లో పెట్టడం వల్ల మాడకుండా ఉంటుంది. బటర్ అంతా బాగా మరిగిపోతుంది చూడండి. ఇలా బాగా మరిగిన దాంట్లోకి అయితే నేను కొంచెం ఫ్లేవర్ కోసమని కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు చిటపటలు ఆడితే మనకి నెయ్యి అయితే కాగిపోయినట్టే. ఇలా నెయ్యి అయితే మనకు వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత అయితే నేనైతే స్టైనర్తో అయితే వడపోసుకుంటున్నాను. ఒక డబ్బాలోకి అయితే వడపోసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మిగతా భాగాన్ని నేను ఏం చేశానో చెప్పేస్తాను చూసేయండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే మిగిలిన బటర్ ఉంది కదా, మిగతా వెన్నంతా ఆ వెన్న అయితే వేసేస్తున్నాను. అందులోకి అయితే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. కొంచెం చిటికెడ పసుపు వేస్తున్నాను. అందులోకి కల్లుప్పు కూడా వేస్తున్నాను. కొంచెం కల్లుప్పు బాగా కరిగేలాగా ఒకసారి అయితే బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న దాన్ని అయితే నేను ఒక చిన్న బాక్స్ తీసుకుని బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుందామని బాక్స్లోకి అయితే తీస్తున్నాను. ఇలా ఒక బాక్స్లోకి అయితే మొత్తం అంతా తీసేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్లోకి అయితే నేను ఇది స్టోర్ చేసుకోవడానికని అందులో అయితే పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే మనకి 2 తయారైపోయినట్టే. బటర్ అనేది మనకి దోశలో కానీ పెసరట్లో కానీ వేసి కాలిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. లేకపోతే చపాతీ ఉంటుంది కదా, చపాతీలో కూడా కలిపినప్పుడు కూడా మనం వేసుకుని పిండి అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.